నేను ఈ రోజు ఒక పేషెంట్ గురించి చెప్తానండి. ఈ అమ్మాయి ఫస్ట్ ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చిన తర్వాత ఒకసారి చూపించుకుంది. తర్వాత 4th మంత్ లో వచ్చింది. అప్పుడే బ్లడ్ టెస్ట్ చేశాము. బ్లడ్ తక్కువ ఉందమ్మా, రక్తం తక్కువ ఉంది, అనీమియా ఉంది, నువ్వు టాబ్లెట్స్ కరెక్ట్ గా వేసుకోవాలి, ఐరన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలని అన్ని చెప్పి పంపించామండి. తను ఏది డ్రగ్స్ ఫాలో అవ్వలేదు, డయట్ ఫాలో అవ్వలేదు. తర్వాత మళ్ళీ 2 months తర్వాత వచ్చింది. అప్పుడు టెస్ట్ చేస్తే మళ్ళీ బ్లడ్ తక్కువ ఉంది. సరే ఐరన్ ఇంజెక్షన్ పెట్టించుకో, నువ్వు టాబ్లెట్స్ వేసుకోలేకున్నావు, సో ఫుడ్ బాగా తీసుకొని అన్ని చెప్పి పంపించాను. ఇంజెక్షన్ పెట్టించుకోలేదు, మళ్ళీ కూడా టాబ్లెట్స్ తీసుకోలేదు, ఫుడ్ కూడా ప్రాపర్ గా ఫాలో అవ్వలేదు. ఇప్పుడు 8th month ప్రెగ్నెన్సీగా వచ్చిందండి. పూర్తిగా రక్తహీనత వచ్చింది. అంటే ఇంకా ఇప్పుడు అమ్మాయికి ఇంకా ఇంజెక్షన్స్ టాబ్లెట్స్ పనిచేసే లెవెల్ దాటిపోయి ఇప్పుడు బ్లడ్ ఎక్కించాల్సి వచ్చింది. ఇంకా ఏం ఉపయోగం అండి? అమ్మాయి హాస్పిటల్ కు వచ్చి చూపించుకొని చెప్పినా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వనప్పుడు ఎంత ఇబ్బంది. ఇప్పుడు తను ఇంత ఇబ్బందికరంగా, అంటే తల్లికే రిస్క్ వచ్చేంత దూరం తెచ్చుకునేది ప్రెగ్నెన్సీ. సో డాక్టర్స్ ఏదైనా చెప్తే వెంటనే దాన్ని అర్థం చేసుకొని ఫాలో అయ్యి సమస్యను మరీ పెద్దగా చేసుకోవద్దండి. గోటితో పోయేదాన్ని మనం గొడ్డల దాకా తెచ్చుకోకూడదండి.